ఆయిల్ వేసుకోవాలి, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేయించుకోవాలి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఈ దోసకాయలు, తెలంగాణ దోసకాయలు, టమాటాలు, అల్లం, పసుపు, ఉప్పు, కారం, తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టుకోవాలి. పచ్చివాసన చాలా బాగుంటుంది. మన తెలంగాణ దోసకాయ కర్రీ. ఇది పచ్చకాయ వేయాలి. కొంచెం పెద్ద పెట్టుకుంటే 10 నిమిషాలలో ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. మొత్తం ఉడుకుతూనే ఉండాలి. కసకసలు కొంచెం వేయించుకున్నాక తర్వాత అల్లం, పసుపు వేసుకున్నాక టమాటా ముక్కలు వేసుకోవాలి. మన తెలంగాణ దోసకాయ టమాటా కూర చాలా బాగుంటుంది. ఊళ్ళలో దొరికే దోసకాయ. పచ్చిమిర్చి వేగిపోతుంది, ఉల్లిపాయ కూడా వేగిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ కొంచెం వేగినాక అల్లం, పసుపు వేసుకుంటే తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత దోసకాయ వేసుకోవాలి. ఇట్లా వేగాలి. వేగినాక కొంచెం అల్లం, పచ్చివాసన పోయడానికి వేసుకోవాలి. పచ్చివాసన పోయడానికి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాక కలపాలి. పచ్చివాసన పోయేదానికి వేయించుకోవాలి. వేయించుకున్నాక తర్వాత టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. గుజ్జు గుజ్జు రావాలి. తర్వాత దోసకాయలు వేసుకోవాలి. టమాటా ఉడకడానికి 1 గంట పడుతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక వేడిని పెడతాను. ఈ వీడియోలో చెప్తున్నాను. టమాటా కూడా, దోసకాయ ముక్కలు కూడా కొన్ని వేసుకోవాలి. అది ఉడికినాక ఇప్పుడు ఇది ఉడకాలంటే కొంచెం సాల్ట్ మొత్తం అంతా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం చిన్న మంట పెట్టి